భాగవతం శ్రీ భాగవతం శ్రీ భాగవతం. శ్రీకృష్ణుడిని చూస్తున్న ఆ శిశువు ఏమిటా ఆ ఆకారం అని కళ్ళు పెద్దవి చేసి దీక్షగా చూస్తున్నాడు. ఎంతగానో తేజస్సు వెలుగుతూ కనిపిస్తున్న ఆ ఆకారం గద, చక్రం, కిరీటం ధరించి ఎంతో అందంగా మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందువలన ఆ ఆకారాన్ని శిశువు ఎంతో దీక్షగా పరీక్షగా చూశాడు. అలా బ్రహ్మాస్త్ర ప్రభావం తగ్గిన వెంటనే కృష్ణుడు అటు నుండి మాయమయ్యాడు. కొంతకాలం తర్వాత ఉత్తర గర్భంలో ఉన్న ఆ శిశువు కుమారుడిగా జన్మిస్తాడు. అలా తాను జన్మించగా విష్ణురాతుడు అని నామకరణం చేశారు. కానీ గర్భంలో పరీక్షగా చూడటం వలన శ్రీకృష్ణుడు మాత్రం తనని పరీక్షిత్తుడు అని నామకరణం చేశాడు. స్వయాన్న శ్రీకృష్ణుడే పెట్టబడిన పేరు కాబట్టి ఆ పుత్రుడు పరీక్షిత్తుడు అనే పేరుతోనే ఎక్కువగా ప్రసిద్ధి పొందాడు. ఆ తర్వాత పాండవులు పరీక్షిత్తునికి హస్తినాపురానికై రాజుని చేస్తారు. ఇంకా వాళ్ళు స్వర్గాని కోసమై ప్రయాణిస్తారు. ఆ తర్వాత పరీక్షిత్తుడు విరాట నగరం యొక్క యువరాజు అయిన ఉత్తరుని కూతురు ఇరావతి అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అలా వారికి జన్మించిన సంతానమే జనమేజయుడు, ఉగ్రసేనుడు, చిత్రసేనుడు, ఇంద్రసేనుడు, సుషేనుడు అని మొత్తం 4 కుమారులు. ఇంకా కృపాచార్యుడే వారికి దగ్గరుండి గురువుగా అన్ని విద్యలను అందించాడు. ఆ తర్వాత పరీక్షిత్తుడు 3 అశ్వమేధ యాగాలను కూడా పూర్తి చేసుకున్నాడు. అలా ఒకరోజు పరీక్షిత మహారాజు సరస్వతి నదీ తీరానికై వెళ్ళాడు. కానీ అక్కడే ఒక విచిత్రమైన దృశ్యాన్ని గమనిస్తాడు. అక్కడే ఒక ఎద్దు, ఒక ఆవు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆవు ఏమో తన దూడని కోల్పోయినట్టుగా చిక్కిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఆవు కన్నీళ్లు కారుస్తుంది. పక్కన ఉన్న ఎద్దు ఏమో ఒంటికాలుతో ఉంది. ఆ ఒంటికాలుతోనే కుంటుతూ ఆవు వద్దకు వెళుతుంది. ఆ ఎద్దు నీవు ఎందుకని కన్నీరు కారుస్తున్నావు అని ఆవును అడిగింది. అయితే అలా ప్రశ్నించిన ఆ ఎద్దు ధర్మం, అలాగే దుఃఖిస్తున్న ఆ ఆవు భూదేవి. అలా ఆ ధర్మమే ఎద్దు రూపంలో ఉండి ఆవు రూపంలో ఉన్న భూదేవితో మాట్లాడుతూ, అమ్మా భూదేవి, విష్ణు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడు భూమిని వదిలి వెళుతున్నాడనే కదా నీ బాధ. ఇన్నాళ్లు ఎంతో ధర్మంగా ఉన్న ఈ భూమి తిరిగి అధర్ములతో భూభారం నిండుతుంది అనే విషయమే కదా నీ దుఃఖానికి కారణం అంటూ అడుగుతుంది ఆ ఎద్దు. దానికి భూదేవి, అవును, ఇకపై ధర్మం ఎలా నిలబడుతుందో అని, ఎలా భూబరువు తగ్గుతుందా అని దానిపైయే దుఃఖిస్తున్నాను అని అంటుంది. అదే సమయంలో రాజువేషాన్ని ధరించిన ఒక శూద్రుడు అటువైపుగా వస్తున్నాడు. వచ్చి రాగానే ఆ రాజు ఒక పెద్ద కర్రతో ఆవును, ఎద్దును బాధిస్తూ ఎంతగానో కొడుతున్నాడు. ఆ దెబ్బలకు ఆవు, ఎద్దు రెండూ ఎంతగానో దుఃఖిస్తున్నాయి. ఆకలితో ఎంతగానో ఆవు కన్నీరు కారుస్తుంది. అయినా సరే ఆ రాజు కొట్టడం ఆపలేదు. ఇదంతా చూస్తున్న పరీక్షిత మహారాజు, ఎవడివరా నీవు? చూస్తుంటే శూద్రునిలా ఉన్నావు, రాజు వేషాన్ని ధరించావు, ఏ కారణం లేకుండా ఈ మూగజీవులను ఎందుకని హింసిస్తున్నావు? శ్రీకృష్ణార్జునులు లోకంలో లేరని నీలో గర్వం, అహంకారం విర్రవీగుతుండగా నీవు ఇటువంటి పని చేస్తున్నావా? ఇలాంటి నీకు మరణమే సరైన శిక్ష అంటూ పరీక్షిత్తుడు తన విల్లుని ఎక్కుబెట్టి అతడిని చంపబోతాడు. అయితే ఆ శూద్రుడు ఎవరో కాదు, కలిపురుషుడు. తాను తన అసలు రూపాన్ని ధరించి పరీక్షిత్తుని యొక్క ఉగ్రరూపాన్ని చూసి భయంతో వణుకుతూ పరీక్షిత్తుని యొక్క కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుతాడు. ఇంకా తానే వచ్చి కాళ్ల మీద పడటంతో దయాగుణవంతుడైన పరీక్షిత మహారాజు కలిని వదిలేశాడు. తిరిగి పరీక్షిత్తుడు మాట్లాడుతూ, మా తాత అర్జునుడు పాలించిన భూమి కాబట్టే నేను తన ధర్మాన్ని పాటించి నిన్ను క్షమిస్తున్నాను. కానీ నీవు మాత్రం మా రాజ్యంలో ఉండడానికి వీలులేదు. నీవు ఎక్కడుంటే అక్కడే అధర్మం, అసత్యం, దొంగతనాలు వంటివి జరుగుతుంటాయి. కాబట్టి నీవు ఇక్కడ ఉండకూడదు అంటూ పరీక్షితుడు హెచ్చరిస్తాడు. దానికి కలిపురుషుడు, మహారాజా, ఇక్కడ ఉండవద్దన్నారు సరే, కానీ ఎక్కడ ఉండాలో కూడా మీరే చెప్పండి అంటూ తిరిగి కోరుతాడు. దానికి పరీక్షితుడు, జూదము, మద్యపానము, స్త్రీలోలత్వం, హింస, సువర్ణము అను ఈ 5 నీవు నివసించు అని పరీక్షితుడు ఆజ్ఞాపిస్తాడు. దానికై కలిపురుషుడు కూడా మన్నిస్తాడు. అలా ధర్మరాజు స్థాపించిన ఈ భూమిని తిరిగి ధర్మంతోనే ముందుకు సాగించాడు పరీక్షితుడు. అలా ఒకరోజు పరీక్షితుడు అడవిలో వేటకు వెళ్ళాడు. అలా వేటాడి బాగా అలసిపోయాడు. అలాగే దాహం వేయటంతో ఎక్కడా నీరు కూడా కనబడలేదు. అలా నీటి కొరకై వెతుకుతూ ముందుకు వెళ్తున్నాడు. అక్కడే ఒక ముని యొక్క ఆశ్రమం కనబడింది. దాహము తీర్చుకోవడానికై ఆ మునిని పలకరించాడు. కానీ అక్కడ ఆ ముని ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు.
అయితే పరీక్షితుడు త్రాగడానికి కాస్త మంచినీళ్లు ఇవ్వమని కోరుతాడు. కానీ ఆ ముని నుండి ఎటువంటి మాట వినబడదు. అలా ఎంతోసేపు పరీక్షితుడు అడిగి గొంతును చీల్చుకొని దాహం కొరకై వేచి చూస్తున్నాడు. అటువంటిది ఆ ముని ఉలుకు పలుకు లేకుండా కదలకుండా ఏమీ మాట్లాడట్లేదు, స్పందించట్లేదు. అది చూసి పరీక్షితుడు ఎంతో క్రోధంతో ఇతడు కావాలనే నన్ను అవమానిస్తున్నాడు అనుకొని పక్కనే చచ్చిపడి ఉన్న ఒక పామును తీసి తన శరీరంపై వేసి అటు నుండి వెళ్లిపోతాడు. అయితే శమీకమణి ముని యొక్క కుమారుడు శృంగి పరీక్షితుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు దాహం తీర్చటానికి అతను అక్కడ లేడు. అడవుల్లో వేరే పనికై బయలుదేరి ఉన్నాడు. అలా మునిపుత్రుడైన శృంగి తిరిగి వచ్చాక తన తండ్రి యొక్క స్థితి చూసి ఎంతగానో క్రోధిస్తాడు. ఎవడో కావాలని నా తండ్రిని అవమానించడానికి పాము శవాన్ని తన శరీరంపై వదిలాడని అర్థం చేసుకుంటాడు. దానికి శృంగి ఎంతగానో క్రోధిస్తాడు. ఏం జరిగిందో తెలుసుకున్నాడు. పరీక్షిత మహారాజుయే ఇలా చేశాడు అని తెలుసుకున్న శృంగి ఎంతోగానో క్రోధించాడు. శ్రీకృష్ణార్జునులు లేని ఈ భూమి ఎంతో గర్వ అహంకారాలతో నిండి ఉన్నది. అటువంటి ఈ రాజు సాధువులు మునులకు ఎలా గౌరవించాలో మర్చిపోయాడు. ఇతడికి తగిన గుణపాఠం చెప్పవలసిందే అని అనుకొని పక్కనే ఉన్న కౌశికి అనే నదిలో స్నానం చేసి ఆచమనం చేసి నా తండ్రిని అవమానించిన ఈ పరీక్షిత మహారాజుకి నేటి తర్వాత 7వ రోజున తక్షకుని కాటుతో మరణించుగాక అని శపిస్తాడు. అలా తన కమండలంలోని నీటిని వదిలాడు. అలా శపించిన తర్వాత తిరిగి తన తండ్రిని చూసుకున్నాడు. తండ్రిపై ఉన్న ఆ పాము శవాన్ని చూసి ఎంతగానో దుఃఖించి ఏడుస్తున్నాడు. ఇంతసేపు సమాధి అయిన ఆ ముని తిరిగి తన శరీరానికి చేరుకొని కళ్ళు తెరిచాడు. జరిగిన విషయం తెలుసుకున్నాడు. కానీ పరీక్షిత మహారాజుకి తన పుత్రుడు శపించటం తనకు ఏమాత్రం నచ్చలేదు. పరీక్షితుడు ఎంతో ధర్మపరుడు. ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు అంటూ వారి పాదాలలోనే నడుచుకుంటూ భూమిని పాలిస్తున్నాడు. 3 అశ్వమేధ యాగాలను కూడా జరిపించాడు. అటువంటి వాడిని శపించటం అస్సలు సరికాదు అని అనుకున్నాడు. ఇంక ముని వెంటనే తన యొక్క శిష్యుడిని పిలిచి పరీక్షిత మహారాజు వద్దకు వెళ్లి శృంగి యొక్క శాపం విషయాన్ని తెలపమని ఆదేశిస్తాడు. ముందు జాగ్రత్తలను తెలిపి తిరిగి రమ్మన్నాడు. కాని అప్పటికే పరీక్షితుడు నేనొక ఋషిని అవమానించాను. నేను చేసిన ఈ పాపానికి తప్పక నేను శిక్షించబడతాను అని తనలో తాను దుఃఖిస్తున్నాడు. ఆ తర్వాత ముని యొక్క శిష్యుడు అక్కడికి వచ్చి శృంగి ఇచ్చిన శాపాన్ని తెలుపుతాడు. ఇంకా ఎలాగో 7 రోజుల్లో మరణిస్తాను అని తెలుసుకున్న పరీక్షితుడు ఈ 7 రోజుల వరకు భగవంతుని ధ్యానంలో భగవంతుని కథలను తెలుసుకోవాలి అని అనుకుంటాడు. అలా గంగా నది తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే తన మరణం కోసమై అలాగే దేవతల ఆహ్వాన కోసమై ఎదురు చూస్తున్నాడు. అలా పరీక్షితుని గురించి తెలుసుకొని వ్యాసుడు, నారదుడు, వశిష్ఠుడు వంటి ఎంతో మంది మునులు అక్కడికి చేరుతారు. అలా వారిని సత్కరిస్తాడు పరీక్షితుడు. అలా అహంకారంతో విర్రవీగిన క్షత్రియుల వద్ద మునులు, ఋషులు రావటం అంత సులభమైన విషయం కాదు. కానీ నా కోసమై మీరందరూ వచ్చారు అంటూ వారిని సత్కరిస్తూ ఎంతో ఆనందంతో పరీక్షితుడు ఆహ్వానిస్తాడు. అంతేకాకుండా నా అహంకారముతో నేను చేసిన పాపానికే ఈ శిక్ష అనుభవిస్తున్నాను. నిజానికి నేను భగవంతునికి దగ్గరవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ 7 రోజుల వరకు నాకు భగవంతుని కథలను తెలపండి అంటూ కోరుతాడు. అలా ఆ మహామునులు వారిలో వారు చర్చించుకుంటూ ఉండగా వారి మధ్య నుండి శుకుడు వస్తాడు. దిగంబర ఋషి అయిన శుకుడిని చూసి పరీక్షితుడు భగవంతుని కథల కోసమై కోరుతాడు. శ్రీ శుక మహర్షి 16 ఏళ్లు ఉండగా నగ్నంతో విలవిల మెరుస్తూ వారందరి మధ్యన కూర్చున్నాడు. అలా శుక మహర్షికి మనిషి చనిపోయేటప్పుడు వినవలసిన కథలు ఏమిటి, తీసుకోవలసిన చర్యలు ఏమిటి, ఏం చెయ్యాలి, ఏం వినాలి, ఎలా గడపాలి అంటూ వింత వింత ప్రశ్నలు వేయసాగాడు. ఇవన్నీ తెలియాలంటే భాగవతాన్ని తెలుసుకోవాల్సిందే అని శుక మహర్షి సమాధానమిస్తాడు. అలా ఆవు పాలు పితికేంత సమయం కూడా ఎక్కడా శుక మహర్షి గడపలేదు. కానీ పరీక్షితుని కోసమై ఆ 7 రోజులు శ్రద్ధగా గడిపి భాగవత పురాణాన్ని వివరిస్తాడు. అలా శుక మహర్షి కథ చెబుతుండగా అక్కడే సూతుడు కూడా ఉన్నాడు. అలా ఆ కథలు వింటున్న సూతుడే నైమిషారణ్యంలో అవే కథలను సౌనకాది మునులకు వివరిస్తాడు. ఇలా ఇక్కడే మొదలవ్వింది భాగవత పురాణం. అలా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న భాగవత కథలు కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే. భాగవతం ఎలా మొదలవ్వింది, ఏ కథతో మొదలవ్వింది అనే వంటి మొదలైన విషయాలు తర్వాతి ఎపిసోడ్ నుంచి తెలుసుకోబోతున్నాం. ముందు వచ్చే ఎపిసోడ్స్ కోసం ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. మరో వీడియోతో కలుద్దాం. See you soon again.